మ్యాడ్ అండ్ డీజే టిల్లు ఈ రెండు సినిమాలు ఒక ట్రెండ్ సెట్టర్స్. ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఒక న్యూ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలకి పబ్లిక్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. స్టోరీ పరంగా పార్ట్ 2 తీయడం వేరు, ఫాలోయింగ్ ఉంది కదా సో దాన్ని కంటిన్యూ చేద్దాం అని పార్ట్ 2 తీయడం వేరు. అదేంటో నేను మీకు ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు చూశాక. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ రెండు సినిమాలు వచ్చింది కూడా సేమ్ బ్యానర్ లో, మ్యాడ్ అండ్ డీజే టిల్లు. నేను థియేటర్ లో చూడనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అరే, ఈ ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో అందరితో కలిసి ఎంజాయ్ చేసుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉండేది అని. కానీ వీటి సీక్వెల్స్ థియేటర్ లో చూశాక అమ్మయ్య వీటిని థియేటర్ లో మిస్ కాలేదు అన్న 100% సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. మ్యాడ్ అండ్ డీజే టిల్లు ఈ రెండు సినిమాలు ఒక ట్రెండ్ సెట్టర్స్. ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఒక న్యూ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలకి పబ్లిక్ లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య. స్టోరీ పరంగా పార్ట్ 2 తీయడం వేరు, ఫాలోయింగ్ ఉంది కదా సో దాన్ని కంటిన్యూ చేద్దాం అని పార్ట్ 2 తీయడం వేరు. అదేంటో నేను మీకు ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు చూశాక. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ రెండు సినిమాలు వచ్చింది కూడా సేమ్ బ్యానర్ లో, మ్యాడ్ అండ్ డీజే టిల్లు. నేను థియేటర్ లో చూడనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. అరే, ఈ ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో అందరితో కలిసి ఎంజాయ్ చేసుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉండేది అని. కానీ వీటి సీక్వెల్స్ థియేటర్ లో చూశాక అమ్మయ్య వీటిని థియేటర్ లో మిస్ కాలేదు అన్న 100% సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు.